ఇది ద్వేషం కాదు, ఇది గౌరవం. మేం పేదవాళ్లం కాదు, మమ్మల్ని పేదలుగా ఉంచారు. మేం బలహీనులం కాదు, మమ్మల్ని బలహీనులుగా చూపించారు. పల్లెటూరి దారుల్లో చెప్పుల్లేని పాదాలు నడిచాయి. చేతుల్లో డబ్బు లేకపోయినా కళ్లల్లో కలలు మాత్రం తగ్గలేదు. ఒక చిన్న ఇంటి ముంగిట అమ్మ పొయ్యి ముందే జీవితం కాల్చుకుంది. తండ్రి రోజు కూలీకి వెళ్ళి చెమట చుక్కలతో ఆశలు పోసుకొచ్చాడు. స్కూల్లో చివరి బెంచ్. అక్కడే నా స్థానం అనుకున్నారు. నీ స్థాయి ఇదే అని చూపుల్తోనే చెప్పేశారు. కాని ఎవరూ అడగలేదు, నీ కల ఏంటి అని. రాత్రి ఒక్క బల్బు వెలుతురులో పుస్తకాలు నా స్నేహితులయ్యాయి. అవమానాలు నా పాఠాలు. ఓపిక నా ఆయుధమైంది. అప్పుడే అర్థమైంది, మనల్ని ఆపింది మన బలం కాదు, మనకు తెలియని మన హక్కు. చదువు నాకు దారి చూపింది. ఆత్మగౌరవం నాకు ధైర్యమిచ్చింది. జై భీమ్ నాకు ఒక నినాదం కాదు, ఒక జీవన విధానమైంది. జై భీమ్ అంటే ఎవరిమీద కోపం కాదు, జై భీమ్ అంటే మనమీద నమ్మకం. ఇది రెచ్చగొట్టే మాట కాదు, ఇది రాజ్యాంగం నేర్పిన గౌరవం. నిన్న మౌనంగా ఉన్న గొంతులు నేడు మాటలయ్యాయి. నిన్న తిట్టిన నోళ్లే నేడు పేర్లు పలుకుతున్నాయి. ఎందుకంటే మేం ఎదిగాం, చదివాం, నిలబడ్డాం. ఎవర్నీ కిందకి నెట్టకుండా మమ్మల్ని మేమే పైకి లేపుకున్నాం. ఈ పోరాటం ఒక్క కులం కోసం కాదు, ఒక్క మనిషి కోసం కాదు, మనిషి విలువ తెలిసిన సమాజం కోసం. అందుకే చెప్తున్నాం, జై భీమ్. ఇది ద్వేషం కాదు, ఇది గౌరవం.